ఓం శ్రీమాత్రే నమః. కన్యా రాశివారికి నా నమస్కారాలు. స్నేహితులారా, ఈ ఫిబ్రవరి 6, 7 తేదీలు ఏమాత్రం సాధారణ సమయం కాదు. ఈ రోజుల్లో ఆ గడియ రానే వచ్చింది. దేనికోసమైతే బహుశా కన్యారాశివారి ఆత్మ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుందో. మనిషి ప్రతి దారిలోనూ ఓటమిని అంగీకరించినప్పుడు, తన చుట్టూ కేవలం చీకటి మరియు వేదన మాత్రమే కనిపిస్తున్నప్పుడు, సొంత మనుషులే పరాయివారైనప్పుడు, మన వారి మాటల్లోనే ఎగతాళి ఎదురైనప్పుడు, మరి రాత్రుళ్ళు కన్నీళ్లతో గడుస్తున్నప్పుడు, అప్పుడు అర్థం చేసుకోండి, ఈ ప్రకృతి మీకోసం ఏదో అసాధారణమైనది సృష్టించబోతోంది. ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీల నాటి దైవకృప కన్యారాశివారి జీవితాలను మలుపు తిప్పబోతోంది. ఈ తేదీలలో మహాశక్తుల కలయిక కన్యారాశివారి జీవితంలో ఏర్పడుతోంది. ఇది మీ జీవిత దశను పూర్తిగా మార్చివేస్తుంది. ఇది కేవలం భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు, ఇది కాలమిస్తున్న ఒక దైవిక సంకేతం. ఈ విశ్వంలోని అత్యంత రహస్య శక్తుల గుర్తింపు ఇది. ఇది నేరుగా మీ ఆత్మ వరకు చేరుకుంటుంది. జీవితంలో మీరు చూసిన పోరాటాలు కేవలం మీ ఓర్పుకు పరీక్షలు మాత్రమే. ఏ అవమానాలు మరియు దుఃఖాలతో అయితే మీరు కృంగిపోయారో, అవి ఏదో పెద్ద మార్పుకు ఆరంభాలు మాత్రమే. ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో మీ జాతకంలో మీరు అనుభూతి చెందుతారు, ఏదో ఒక అదృశ్య శక్తి మీ తలపై చేయి పెట్టిందని. ఏళ్ల తరబడి ఎండిపోయిన ఆశలు, నెరవేరని కోరికలు మరియు దెబ్బతిన్న దారులు ఈ రోజుల్లో అద్భుత రీతిలో చిగురిస్తున్నాయి. స్నేహితులారా, ఇది కేవలం మీకోసమే, కేవలం వారికోసమే, ఎవరైతే దైవంచే ఎంచుకోబడ్డారో, ఎవరి ఆత్మ అయితే నిజంగా గాయపడిందో, ఎవరి హృదయమైతే నిజంగా ముక్కలైందో. ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో ఈ సందేశం వారికే. కన్యారాశివారు గతంలో అనుభవించిన ప్రతి బాధకు ఈ రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది. ఈ రాబోయే 4 రోజుల తరువాత ఒక రహస్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ శక్తి ఎంతో శక్తివంతమైనది, దయతో కూడినది మరియు సున్నితమైనది. మీ చుట్టూ వ్యాపించి ఉన్న నెగటివ్ ఎనర్జీ, చెడు ప్రయోగాలు, శత్రువుల కుతంత్రాలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలతో అంతం కాబోతున్నాయి. శని దృష్టి మీపై ఉన్న రాహుకేతువులు పదే పదే మీ దారిలో అడ్డంకులు సృష్టించిన కుజ మరియు సూర్యుడి స్థితి మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టినా ఇక ఆ కాలం ముగిసిపోతుంది. ఎందుకంటే ఒకేసారి దైవ ఆశీస్సులు మరియు ప్రేమ తోడైతే ఎలాంటి కష్టమైనా వేళ్లతో సహా నశించిపోతుంది. ఈ తేదీలలో మీ ఇల్లు, మీ బంధాలు, మీ ఆరోగ్యం మరియు మీ ఆత్మపై ప్రకృతి కృప కురవబోతోంది. చాలామంది ఇక్కడి వరకు చేరుకోలేరు. చాలామంది ఏదైనా వీడియో లేదా సందేశాన్ని చూసి వదిలేస్తారు. కాని ఈ సందేశం కేవలం వారికోసమే, ఎవరి అదృష్టం, ఆత్మ మరియు కళ్ళు నిజమైన నమ్మకంతో నిండి ఉన్నాయో. ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో అదృష్టం మీ ఇంటి గడప వద్ద స్వయంగా నిలబడి ఉంది. ఎవరిపై అయితే ఈ కృప కురుస్తుందో వారి జీవితం ఒక క్షణంలో మారిపోతుంది. నిన్నటి వరకు గుర్తింపు లేనివారు ఒకేసారి అందరి దృష్టిలో పడతారు. ఎవరి ఇంట్లో అయితే నేటి వరకు గొడవలు మరియు ఒత్తిడి ఉండేవో, అక్కడ ఒకేసారి శాంతి మరియు ప్రేమగాలులు వీస్తాయి. ఎవరి అదృష్టమైతే ఇప్పటివరకు సహకరించలేదో, వారి చేతికి అకస్మాత్తుగా ఏదో ఒక పెద్ద శుభవార్త అందుతుంది. ఇదంతా ఊరికే జరగదు, ఇదంతా నేటి సమయం తీసుకొచ్చింది. కన్యారాశివారి గ్రహస్థితి ఇప్పుడు అత్యంత అనుకూలంగా మారింది. కాని ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ గడియల్లో దైవశక్తులు మిమ్మల్ని పరీక్షిస్తాయి కూడా. ఒకవేళ మీరు ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలను తేలిగ్గా తీసుకుంటే, లేదా ఈ సందేశాన్ని మధ్యలో వదిలేస్తే, ఆ వరం మీ జీవితంలోకి వస్తూ ఆగిపోవచ్చు. ఇది అదే సమయం మీ చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. జాగ్రత్తగా వినండి, ఓర్పు మరియు విశ్వాసంతో వినండి. ఒకవేళ మీరు ఆశీస్సులు, కృప మరియు ప్రేమ మీ జీవితంలోకి పూర్తిగా రావాలని కోరుకుంటే, ఈ క్షణమే ఈ వీడియోను లైక్ చేయండి. ఇది కేవలం సాధారణమైన విన్నపం కాదు, ఇది ఒక దివ్యమైన విధి. మనిషి తన పేరుతో, తన చేతులతో, తన విశ్వాసంతో దైవనామాన్ని రాసినప్పుడు విశ్వంలోని అడ్డంకులన్నీ వాటంతటవి తొలగిపోతాయి. ఇప్పటివరకు మీరు అనుభవించినది వ్యర్థం కాదు. ప్రతి రాత్రి రాలిన కన్నీరు, నెరవేరని ప్రతి ప్రార్థన, అసంపూర్ణంగా మిగిలిన ప్రతి కల, ఈ రోజుల్లో వాటన్నింటికీ పరిపూర్ణత లభించే రోజు. మీ శత్రువులు ఎంత శక్తివంతులైనా వారి కుతంత్రాలన్నీ ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో విఫలమవుతాయి. ఒకవేళ ఎవరైనా మీపై చెడు ప్రయోగాలు చేసి ఉంటే, అది ఈ తేదీలలో వారికే ఎదురు తిరుగుతుంది. మీ జాతకంలో ఇప్పటివరకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఈ 4 తేదీలలో తమ స్థానాలు మార్చుకుంటాయి. సూర్యుడి కాంతి,
చంద్రుడి చల్లదనం, గురుబుద్ధి, శని న్యాయప్రియత్వం మరియు కుజుడి సాహసం అన్నీ కలిసి ఈ రోజు మీ జీవిత చిత్రాన్ని మార్చబోతున్నాయి. పాతబంధం తెగిపోవడం, కుటుంబంలో చీలికలు లేదా మనసులో కొనసాగుతున్న లోతైన వేదన, వీటన్నింటికీ అంతం నిశ్చయం. ఈ తేదీల తర్వాత ఎలాంటి చెడుబాధ, ఎలాంటి దృష్టి, ఎలాంటి నెగటివ్ శక్తి మీ దరి చేరలేదు. మీ జీవిత వనంలో ఇక కేవలం మంచి సువాసనలే వెదజల్లుతాయి. ఏదైనా పాత కేసు లేదా వివాదం యొక్క తీర్పు మీకు అనుకూలంగా రాబోతోంది. మీ గురించి చెడుగా ఆలోచించిన వారు ఈ ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో తమ పనులకు తామే పశ్చాత్తాపపడతారు. మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అది కూడా ముగిసే సమయం వచ్చింది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు, సమృద్ధి, శాంతి మరియు ధనవర్షం ప్రారంభం కాబోతోంది. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం నిజాయితీగల హృదయం ఉన్నవారికి, పనులు శుద్ధంగా ఉన్నవారికి మరియు పూర్తి శ్రద్ధతో కృపను స్వీకరించేవారికి మాత్రమే. జీవితంలో మనం చాలాసార్లనుకుంటాం, నిజంగా అద్భుతాలు జరుగుతాయా, దేవుడు నిజంగా మనకోసం దారులు తెరుస్తాడా అని. ఈ 4 తేదీలలో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చింది. ఒకవేళ మీరు ఈ దైవిక సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు. ఏ కలైతే అసంపూర్ణంగా ఉందో, ఏ లక్ష్యమైతే దూరంగా ఉందో, ఈ తేదీలలో అది మీరు ఊహించినంత దగ్గరగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకసారి ప్రకృతి మనతో ఒక ఆట ఆడుతుంది. అది మనల్ని పదే పదే కింద పడేస్తుంది, పరీక్షిస్తుంది. ఎందుకంటే అది మనల్ని పైకి లేపేటప్పుడు మన స్థాయి అందరికంటే ఎత్తులో ఉండాలని. ఈ తేదీలే ఆ సమయం. మీరు దేన్నైతే ఇప్పుడు ఓటమిగా భావిస్తున్నారో అది నిజానికి మీకోసం కొత్త ప్రారంభానికి ద్వారం. ఈ సందేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించండి, ఎందుకంటే ఈ తేదీలలో ఆ శక్తి, ఆ కృప మీ జీవితాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇప్పుడు ఈ రహస్యం మీ ముందు వెల్లడైనప్పుడు ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. ప్రతి సంకేతాన్ని అర్థం చేసుకోండి, ఎందుకంటే మీ అదృష్టరేఖ రాయబడుతున్న క్షణం కూడా ఇదే. చీకటి రాత్రి తర్వాత సూర్యుడి తొలి కిరణం సృష్టికి కొత్త జీవితాన్ని ఎలా ఇస్తుందో అలాగే మీ జీవితంలో వెలుగు రాబోతోంది. ఏ మెరుపునైతే మీరు ఏళ్ల తరబడి కేవలం కలలోనే చూశారో అది ఇప్పుడు నిజం కాబోతోంది. మీ తలపై ఇప్పుడు కేవలం అదృశ్య నీడ మాత్రమే కాదు, స్వయంగా రక్షణ మరియు స్నేహపూర్వక ఆశీస్సులు ఒకేసారి కురవబోతున్నాయి. ఇది ఎంతో అరుదైన యోగం. ఇది కేవలం ఎవరి ఆత్మ అయితే నిజంగా అలసిపోయి ఉందో వారికే లభిస్తుంది. ఎవరి పోరాటమైతే కన్నీళ్ల హద్దుల వరకు చేరుకుందో ఈ తేదీలలో మీరు విరిగిన మనసుతో కోరుకున్న ప్రార్థన విశ్వమహాశక్తిని చేరింది. మీరు గమనించి ఉంటారు, ఇంట్లో అన్నీ ఉన్నా అశాంతి ఉంటుంది. డబ్బు వస్తుంది కాని నిలబడదు. ప్రేమ ఉన్నా నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. సొంతవారే అకస్మాత్తుగా దూరమవుతారు. అవమానకర పరిస్థితులు ఎదురవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం నిరంతరం దెబ్బతింటుంది. ఏదో అదృశ్య శక్తి మీ అడుగులను కట్టేసినట్లుగా అనిపిస్తుంది. మిమ్మల్ని ప్రతిసారీ అన్ని చిక్కుల్లో ఉండి దారులు మూసుకుపోయిన చోటికి తీసుకెళ్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతం కాబోతుంది. మీపై కుట్రలు పన్నినవారు, మీరు పదే పదే పడిపోవాలని కోరుకునేవారు, ఇప్పుడు వారి పన్నాగాలు వారికే ఎదురుతిరుగుతాయి. ఈ తేదీల తర్వాత మీ జాతకంలో గ్రహాల అద్భుత కలయిక ఏర్పడుతుంది. రాహుకేతువులు బలహీనపడుతున్నారు. శనిదేవుడు అత్యంత న్యాయస్థితిలో ఉన్నారు మరియు సూర్యుడితో కలిసి కుజుడు మీకు కొత్త శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇది మీ జీవిత పరీక్ష ముగిసే కాలం. దైవశక్తి మిమ్మల్ని రక్షించడానికి సిద్ధమవుతోంది. కృప భయాన్ని పోగొడితే ప్రేమ ఇంట్లో సుఖం నింపుతుంది. ఇప్పటివరకు మీరు మీ కలలను త్యాగం చేసి ఉండవచ్చు. మనవారు మిమ్మల్ని ఒంటరిని చేసి ఉండవచ్చు. వెనుక నుండి మీ గురించి చెడుగా మాట్లాడి ఉండవచ్చు. మీరు ప్రతిసారీ మౌనంగా భరించి ఉండవచ్చు. స్నేహితులారా, ఇదే ఆ చేదు నిజం. దీనికోసం మీరు ఇంకా భరించవలసిన అవసరం లేదు. దైవ దృష్టిలో అన్యాయం నిలవదు. దైవాన్ని నిజంగా ఆహ్వానించిన క్షణమే చెడువేళ్లు పెకిలించబడతాయి. మీ ఇల్లు, జీవితం లేదా బంధాల్లో ఉన్న అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు ఇక ముగిసిపోతాయి. మీ ఉజ్వల భవిష్యత్తును చూసి భయపడేవారి మనసులో అభద్రతాభావం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ జాతక అధిపతి స్వయంగా వరాన్ని తెచ్చాడు. మీరు ఈ అరుదైన క్షణం ఊరికే రాలేదని అర్థం చేసుకోవాలి. ఇది మీ తపస్సు, కన్నీళ్లు మరియు ఏళ్ల భక్తికి ఫలితం. ఇప్పుడు మీలో మీరు కొత్త శక్తిని గమనిస్తారు. పనిలో ఆసక్తి, బంధాల్లో మాధుర్యం, కుటుంబంలో సామరస్యం మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీలో లోతైన ఆత్మవిశ్వాసం. ఈ సమయంలో మీకు కొన్ని దివ్య సంకేతాలు కూడా కనిపించవచ్చు. పాత మిత్రుడు లేదా బంధువు నుండి సందేశం రావడం లేదా శుభవార్త వినడం. ఒక్కోసారి ఇది కల రూపంలో ఏదైనా పక్షి అకస్మాత్తుగా ఇంటికి రావడం లేదా పూల సువాసన రూపంలో కూడా ఉండవచ్చు. ఇవన్నీ ప్రకృతి మీ అదృష్టం మారుతుందన్నదానికి సంకేతాలు. గుర్తుంచుకోండి, విశ్వశక్తులు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని దారులు అవే తెరుచుకుంటాయి. కాని ఈ సమయంలో
మీరు ఒక ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి. సూర్యుడి తొలి కిరణం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఏదైనా కొత్త ప్రారంభం కూడా అంతే సున్నితంగా ఉంటుంది. ఈ తేదీలలో మీరు మీ మాట, ఆలోచన మరియు పనుల్లో శుద్ధత పాటించాలి. ఎవరిపై ఈర్ష్య, ద్వేషం లేదా కోపం వద్దు. తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోండి. ఇంట్లో దీపం వెలిగించండి. వీలైతే నల్ల నువ్వులు దానం చేయండి. ఈ చిన్న పద్ధతులు మీపై కురిసే శుభశక్తిని ఎన్నో రెట్లు పెంచుతాయి. ఇప్పుడు మీ మనసులో ఏళ్ల తరబడి ఉన్న అసంపూర్ణ కోరిక ఉంటే కళ్ళు మూసుకుని విశ్వాసంతో చెప్పండి, నేను మీ శరణు కోరుతున్నాను, నా కష్టాలు తీర్చండి, నా ఒడిని సంతోషాలతో నింపండి అని. మీరు ఈ భావంతో ప్రార్థించినప్పుడు నమ్మండి, దైవశక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించినప్పుడు దుఃఖం, దరిద్రం, రోగం మరియు శత్రుత్వం వాటంతట అవే పారిపోతాయి. స్నేహితులారా, ఎవరి హృదయమైతే నిజంగా ముక్కలైందో, ఎవరి కళ్లల్లో అయితే ఇంకా కన్నీళ్లున్నాయో, వారు ఇది కేవలం మాటలు కాదు, ఒక శక్తి, విశ్వమహాశక్తులను మీ వైపు ఆకర్షించే మంత్రం. ఇది మీరు నమ్ముతున్న కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభమవుతాయి. మీ చుట్టూ ఉన్న గాలి, ఇంటి వాతావరణం, మనస్థితి అన్నీ ఒకేసారి మారడం మీరు గమనిస్తారు. అతి త్వరలో మీకు శుభవార్త అందుతుంది. సమయం చాలా విలువైనది. ఈ అరుదైన క్షణం అందరికీ రాదు. మీరు ఈ సందేశాన్ని గంభీరంగా తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ అదృష్టం ఎలా మారుతుందో మీరే చూస్తారు. లేదంటే ఈ కృప మీ ఇంటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని స్వీకరించండి. విశ్వాసం మరియు శ్రద్ధతో మీరు ఈ అలౌకిక సందేశాన్ని స్వీకరించిన విధానం అప్పుడే సగం ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ప్రార్థనలు నేరుగా చేరుతాయి. మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాదు. ఇది మీ ఆత్మకు, ఆలోచనకు మరియు మీ ఇంటి వాతావరణానికి వ్యాపిస్తుంది. గతంలో మీరు తిన్న దెబ్బలు కేవలం మీరు ఆ గమ్యం యొక్క విలువను గుర్తించడానికే. మీరు గత కొద్ది రోజులుగా ఏదైనా తెలియని భయం, ఆందోళన లేదా కారణంలేని చింతనను అనుభవిస్తుంటే అర్థం చేసుకోండి. ఆ నెగటివ్ ప్రభావం అంతా నేటి ఈ జ్యోతిష్యయోగంలో కాలిపోబోతోంది. ఇది భక్తుల చుట్టూ ఒక రక్షణ కవచం వేసే సమయం. దీనివల్ల ఎలాంటి చెడు శక్తి లేదా చెడు దృష్టి మీ దరిచేరవు. దైవశక్తి మీ చిక్కులను తొలగిస్తే ఆశీస్సులు మీ ఇల్లు ఒక దేవాలయంలాగా పవిత్రంగా మారుతుంది. మీరు గమనిస్తారు, ఏ బంధాలలో అయితే దూరాలు పెరిగాయో అక్కడ మళ్లీ మాధుర్యం రావడం మొదలవుతుంది. మీ మార్గంలో ఎక్కడైతే పదే పదే అడ్డంకులు వచ్చాయో అక్కడ దారులు తెరుచుకుంటాయి. మీ లోపల ఉన్న భయం, అభద్రత మాయమవుతాయి. ఎందుకంటే గ్రహాల మహాసంగమం మీ అదృష్టపు తాళాలను తీస్తుంది. రాహుకేతువుల ప్రభావం తగ్గి శనిదేవుడు న్యాయంతో మీ పక్షాన నిలబడతారు. సూర్యుడు, బుధుడు మీకు గౌరవాన్ని ప్రసాదిస్తారు. కుజుడు మీకు శక్తినిస్తాడు. మీరు ఈ రోజుల్లో ఏదైనా అద్భుతమైన కల కనవచ్చు లేదా వింత అనుభూతి పొందవచ్చు. నల్లపిల్లి దారి కాచినా, నెమలి లేదా ఆవు కనిపించినా, దేవాలయంలో గంట అకస్మాత్తుగా మోగినా లేదా రాత్రిపూట శబ్దాలు వినిపించినా ఇవన్నీ మీ అదృష్టం మారుతుందన్నదానికి సంకేతాలు. కాని రాబోయే 4 రోజుల్లో మీరు మీ మనస్సును, మాటను అదుపులో ఉంచుకోవాలి. ఎవరినీ బాధించకండి. అబద్ధాలు, మోసాలకు దూరంగా ఉండండి. పెద్దలను గౌరవించండి. ఇంట్లో దీపం వెలిగించి ధ్యానం చేయండి. దేవుడి పటం ముందు ఒక నిమ్మకాయ, 7 లవంగాలు ఉంచండి. దీనితో చెడు బాధలు తొలగి దురదృష్టపు మేఘాలు విడిపోతాయి. కోర్టు కేసులు, భూమి వివాదాలు లేదా ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా మీరు బలోపేతమవుతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ వ్యతిరేకులు మీ బలానికి తలవంచి ఓడిపోతారు. మిమ్మల్ని నమ్మనివారు, వెన్నుపోటు పొడిచినవారు నేడు పశ్చాత్తాపపడతారు. విశ్వాసం ఉంచండి. ఎవరికి కీడు తలబెట్టకండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. ఏదైనా పాత వస్తువు దొరికితే అది కొత్త అధ్యాయానికి గుర్తు. తేలికగా తీసుకోకండి. ఇది మీ భవిష్యత్తుకు ఆధారం. ఒకవేళ మీరు మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే అతి త్వరలో మీ జీవితంలో పెద్ద శుభవార్త వస్తుంది. ద్వారం నుండి ఎవరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. నేడు ఈ ఇంటికి దైవపాదాలు సోకుతాయి. ఈ పావన గడియలను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. సమయం ఈ వైపు మలుపు తీసుకుంది. ఏ ఆశ కోసమైతే మీరు ఏళ్ల తరబడి ఎదురుచూశారో అది మీ ముందుకు వచ్చింది. కృప ఒకేసారి కురిసినప్పుడు మీ మనసులోని పాత గాయాలన్నీ మానిపోతాయి. మీ మంచి పనులు త్వరగా ఎందుకు ఫలితాన్నివ్వలేదు, మీ ప్రేమ ఎందుకు అసంపూర్ణమైంది, ఇంట్లో సంతోషం ఎందుకు నిలవలేదు అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ రోజుల్లో మీకు తెలుస్తుంది. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న నెగిటివ్ శక్తుల వేళ్లు నేడు కత్తిరించబడతాయి. శనిదేవుడు మీ మంచి పనులకు ప్రసన్నమవుతాడు. గురువు మీకు సరైన దారి చూపుతాడు. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. భార్యాభర్తల గొడవలు, తోబుట్టువుల మధ్య కలహాలు, తల్లిదండ్రుల కోపమన్నీ పరిష్కారమవుతాయి. దైవప్రేమ మీ ఇంటి ప్రతి మూలను పవిత్రం చేస్తుంది. మీరు మీలోని శక్తిని గుర్తించాలి.
మిమ్మల్ని అభాగ్యులుగా చూసిన వారికి సమాధానమిస్తారు. శత్రువుల అంతం మొదలైంది. ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలంటే ఇదే శుభసమయం. దైవకృప మీకు అపారమైన విజయాన్ని ఇస్తుంది. మీ కోరికలను చెప్పండి. మీకు నమ్మకం ఉంటే అవి నెరవేరుతాయి. అక్కడిక దరిద్రం, బాధ ఉండవు. మీపై ఎవరైనా కుట్రలు పన్ని ఉంటే ఆ పన్నాగాలు నేడు వారికి ఎదురుతిరుగుతాయి. ఈ సమయంలో మీ పూజా ప్రార్థనను పూర్తి శ్రద్ధతో సమర్పించండి. మరియు ఈరోజు సాయంత్రం పూజగదిలో ఒక తాంబూలంలో లేదా పాత్రలో శుద్ధమైన నీరు, కొంచెం నల్ల మిరియాలు, ఒక పోక చెక్క మరియు 5 తులసి దళాలు ఉంచండి. ఆ పాత్రపై ఎర్రటి గుడ్డలో బియ్యం కట్టి ఉంచండి. పూజ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. మిగిలిన నీటిని తులసి లేదా రావిచెట్టు మొదట్లో పోయండి. ఇది పాత గ్రహదోషాలు, చెడు బాధలు, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి తలపై 3 సార్లు దిగతుడిచి ఆ నీటిని బయటపోయండి. మరి స్నేహితులారా, ప్రకృతి ఇచ్చే ఈ అరుదైన అవకాశం ప్రతి ఒక్కరికీ రాదు. దీన్ని పూర్తి నిష్ఠతో స్వీకరించండి. మీరు తిన్న దెబ్బలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. సమయం గడిచే కొద్దీ కష్టాలు తీరతాయి. పాత గాయాలు తగ్గిపోతాయి. దైవం మీ తలమీద చెయ్యి పెట్టి రక్షిస్తుంది. పనిలో ప్రగతి, ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మీ విశ్వాసమే మీకు రక్ష. ఒకవేళ మీరు దాంపత్య జీవితంలో ఒత్తిడితో సతమతమవుతుంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారులకు ఇది ఒక గొప్ప సమయం. ఏ గమ్యం కోసమైతే మీరు ఎదురుచూస్తున్నారో అది ఇప్పుడు మీ చెంత ఉంది. మరి ఈ తేదీలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమస్యలు మరియు వారిని సంతోషపరిచే శుభవార్తల గురించి సంపూర్ణ వివరంగా తెలుసుకుందాం. మొదటిగా సంబంధాలు. అకస్మాత్తుగా తలెత్తే విభేదాలు మరియు అవమానాలు. కన్యారాశివారు ఎప్పుడూ అందరితో కలిసి ఉండాలని కోరుకుంటారు. కాని ఈ రాబోయే 4 రోజుల గ్రహస్థితి వల్ల మీ ఆత్మీయులే మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడినా అది అవతలివారికి తప్పుగా వినిపించవచ్చు. ఎవరో ఒకరు మిమ్మల్ని కావాలని అవమానించడం లేదా మీ పాత తప్పులని ఎత్తిచూపడం వల్ల మీరు తీవ్ర మనస్తాపానికి గురయ్యే అవకాశముంది. సమాజంలో లేదా పనిచేసే చోట మీ గౌరవానికి భంగం కలిగించే కుట్రలు జరగవచ్చు. దీనికి పరిష్కారం దైవానికి అత్యంత ప్రీతికరమైన తెల్లటి పువ్వులు అనగా గన్నేరు లేదా మల్లె సమర్పించండి. ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు మౌనంగా ఉండండి. ఆ తర్వాత నేరుగా మరి ప్రశాంతంగా మాట్లాడండి. శాంతం మీలోనికి ప్రవేశించి మీ బంధాలను కాపాడుతుంది. మరి రెండవది ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి మరియు ధన నష్టం. మీరు ఎంతో కాలంగా దాచుకున్న డబ్బు అనవసరంగా ఖర్చు కావచ్చు. లేదా పాత అప్పుల విషయాల గురించి వ్యక్తులు మీ ఇంటికి వచ్చి ఒత్తిడి చేసే అవకాశముంది. రావలసిన బాకీలు ఆగిపోవడం వల్ల మీ ప్రణాళికలు తారుమారు కావచ్చు. కన్యారాశివారు ఈ సమయంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే అది నష్టానికి దారితీయవచ్చు. దీనికి పరిష్కారమేమిటంటే ఆర్థిక అడ్డంకులు తొలగిపోవడానికి సోమవారం సాయంత్రం తర్వాత ఒక శుభ్రమైన రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో ఒక చిటికెడు పసుపు వేయండి. ఆ నీటిని మీ వ్యాపార స్థలంలో లేదా ఇంట్లో చల్లండి. ఇది దరిద్రాన్ని పారదోలి దైవకటాక్షాన్ని కలిగిస్తుంది. మరి మూడవది కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు అదృశ్య భయాలు. కన్యారాశివారికి తమ ఆరోగ్యం కంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లలకు సంబంధించి చిన్నపాటి అనారోగ్యం కూడా మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయవచ్చు. ఎవరో మీకు చెడు ప్రయోగం చేశారని లేదా దిష్టి తగిలిందని మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. దీనికి పరిష్కారం ఈ నెగిటివ్ శక్తులను అంతం చేయడానికి మీ ఇంటి ప్రధాన సింహద్వారం వద్ద 2 వైపులా కొన్ని నల్ల నువ్వులను చల్లండి. మనసులో నిరంతరం దైవనామాన్ని జపించండి. దైవరూపం మీ ఇంటిని రక్షించే కవచంలా మారుతుంది. ఇది ఏ రకమైన చెడుబాధలనైనా వేళ్లతో సహా పెకిలించివేస్తుంది. మరియు కన్యారాశివారికి జీవితంలో వెల్లివిరిసే 3 అద్భుత శుభవార్తలు ఏమిటంటే, మొదటిగా ప్రేమ మరియు బంధాల పునరుద్ధరణ. మీరు ఎవరికోసమైతే కన్నీళ్లు కార్చారో, ఎవరు మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి హృదయంలో మార్పు వస్తుంది. విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలుసుకొనే అద్భుత గడియలివి. కన్యారాశివారి జీవితంలో పాత మిత్రులు లేదా ప్రేమికులు మళ్లీ ప్రవేశిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించి త్వరలోనే శుభకార్యాలు నిశ్చయమవుతాయి. మీ ఇంట్లో పాత గొడవలు పోయి దైవకృప వల్ల అనురాగం వెల్లివిరుస్తుంది. మరి రెండవది ఆరోగ్యం మరియు మానసిక ఉల్లాసం. గత కొన్ని నెలలుగా లేదా ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కీళ్ల నొప్పులు, మానసిక ఆందోళన లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి అద్భుతమైన కోలుకోవడం కనిపిస్తుంది. వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ముఖంలో కొత్త కాంతి వస్తుంది. మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న మానసిక ప్రశాంతత ఈ రోజు సాయంత్రం తర్వాత మీకు లభిస్తుంది. దైవదృష్టి మీపై పడడం వల్ల మీ శరీరం దృఢంగా మారుతుంది. మరి మూడవది కెరియర్ ప్రమోషన్ లేదా ఆర్థిక విజయం. ఉద్యోగంలో మీకు రావలసిన ప్రశంసలు మరియు పదోన్నతులు ఈ సమయంలోనే ఖరారవుతాయి.
మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, బోనస్ లేదా ఆగిపోయిన జీతం క్లియర్ అయ్యి మీ చేతికి అందుతుంది. వ్యాపారులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పెద్ద డీల్ లేదా కాంట్రాక్టు మీకు దక్కుతుంది. శత్రువులు మీ విజయాన్ని చూసి ఓడిపోతారు. కన్యారాశివారు ఆర్థికంగా ఎంతో బలపేతమవుతారు. ఈ రోజు మీరు వింటున్న ఈ మాటలు కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కావు. ఇవి కన్యారాశివారి జీవితంలో రాబోయే మహామార్పుకు గంటనాదాలు. ఈ రాబోయే ఫిబ్రవరి 4, 5, 6 తేదీలు గడిచిన తర్వాత మీరు చూసే సూర్యుడు పాత సూర్యుడు కాదు. ఆ కిరణాలు మీ జీవితంలోని చీకటిని చీల్చుకుంటూ వచ్చే విజయ సంకేతాలు. మీలోని శక్తిని గుర్తించండి. గతంలో మీరు అనుభవించిన ప్రతి అవమానం, ప్రతి ఓటమి మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. అవి మిమ్మల్ని ఒక గొప్ప విజయానికి సిద్ధం చేశాయి. కన్యారాశివారు ఎదుర్కొంటున్న పోరాటాలు వృధా కావు. అవి ప్రకృతి మిమ్మల్ని రాటు తేల్చడానికి వేసిన అడుగులు. ఎవరైతే మిమ్మల్ని నీ వల్ల ఏమి కాదు అని ఎగతాళి చేశారో, ఎవరైతే మీరు పడిపోతుంటే చూసి నవ్వుకున్నారో, వారందరూ తలదించుకునేలా మీ విజయం శబ్దం చేయబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మీ వెనుక ఉన్నవి సామాన్య శక్తులు కాదు, స్వయంగా రక్షణ కవచం మరియు అఖండమైన దైవకృప ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఒక్కోసారి ప్రకృతి మనతో ఒక ఆట ఆడుతుంది. అది మనల్ని పదే పదే కింద పడేస్తుంది, పరీక్షిస్తుంది. ఎందుకంటే అది మనల్ని పైకి లేపినప్పుడు అందరికంటే ఎత్తులో ఉండాలని. ఈరోజు అదే సమయం. మీరు దేన్నైతే ఇప్పుడు ఓటమిగా భావిస్తున్నారో అది నిజానికి మీకోసం కొత్త ప్రారంభానికి ద్వారం. మీ మనసులో ఒక మాటే అనుకోండి, నేను ఒంటరిని కాదు, విశ్వమహాశక్తులు నాతో ఉన్నాయి అని మనసులో అనుకోండి. మరి స్నేహితులారా, మీ జాతకచక్రంలో కన్యారాశి గమనం మారుతోంది. ఏ అదృశ్య సంకెళ్ళు అయితే మీ అడుగులను కట్టేశాయో అవి నేడు తెగిపోతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మీ అదృష్టాన్ని రాయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక కన్నీళ్లకు సెలవిచ్చి చిరునవ్వుతో మీ కొత్త జీవితాన్ని ఆహ్వానించండి. దైవం మీ పాత గాయాలను మాన్పుతాడు, మీ భవిష్యత్తును తన వెలుగుతో ప్రకాశింపజేస్తాడు. మరి స్నేహితులారా, జీవితమంటే కేవలం బ్రతకడమే కాదు, జయించడం. కన్యారాశివారి అందరి జీవితాలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. కన్యారాశివారికి నా ధన్యవాదాలు.